మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిగ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మరి ఏపీ హైకోర్టు అభ్యర్థుల కోసము ఒక ముఖ్యమైన అలర్ట్ ఇవ్వడానికైతే చేస్తున్నానండి. సో చాలామంది అభ్యర్థులు నాకు కాల్స్ అయితే చేస్తున్నారు ఈ విషయమైనా. ముఖ్యంగా మెయిన్గా ఈరోజు ఒక స్టూడెంట్ అయితే నాకు కాల్ చేయడం అయితే జరిగింది. మరి ఎందుకు చేశాడు ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మరి కోర్టు ఉద్యోగాలకు అసలే సర్వర్ బిజీ వల్ల ఓపెన్ అవ్వడం లేదు. కొంతమంది సర్టిఫికెట్స్ లేక చాలా కష్టాలు పడుతున్నారు. సర్టిఫికెట్స్ ఎలా అని చెప్పేసి. సో దీంట్లో ఒక స్టూడెంట్ ఏంటి అంటే ఓపెన్ అయింది ఎర్లీ మార్నింగ్, చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్. ఓకే, 5:30 ఆ టైంలో. నెక్స్ట్ నైట్ 11 తర్వాత ఓపెన్ చేస్తే అవుతుంది. అయితే ఎర్లీ మార్నింగే అతను మన స్టూడెంటు ఏం చేశాడు, ఓపెన్ చేశాడంట. ఓపెన్ అయింది, సర్టిఫికెట్స్ అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత అన్నీ అప్లోడ్ చేశారు. ఫీ పేమెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఏం చేశాడు, ఫీ పేమెంట్ చేయగానే ఆటోమేటిక్గా 5,000 రూపీస్ కట్ అయ్యాటండి. 5,000 రూపీస్ అక్షరాల కట్ అవ్వడం అయితే జరిగింది. నేను అడిగాను, ఎందుకు 5,000 ఎందుకు కట్ అవుతుంది, మీరు ఓసీ క్యాండిడేట్ కదా, 800 రూపీస్ కట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అడిగాను. ఏమో సార్, నాకు అదే అర్థం కావట్లేదు, నాకు అర్థం కాక మళ్ళీ మీకు చేశాను సార్ ఒకసారి, ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను. అయితే అతను మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, ఎన్ని జిల్లాలకు అప్లై చేసావు అని అడిగాను. అంటే అతను ఏం చెప్పాడంటే, సార్ నేను అక్కడ అన్ని జిల్లాలు కనిపిస్తున్నాయి కదా, ఎందుకు అన్నిటిని వదలాలి అని చెప్పేసి అన్నిటి టిక్ మార్క్ పెట్టానని చెప్పేశారు. ఇక్కడ ఏం జరిగింది, ఒక్కో జిల్లాకు 800 రూపాయలు. సో 540. సో మొత్తం అంటే 5,000 రూపాయల వరకు మరి ఇక్కడ కట్ కావడం అయితే జరిగింది. సో కట్ అయిన తర్వాత ఎవరేం చేస్తారండి, ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఈచ్ డిస్టిక్కి మనము పే అయితే చేయాలి. అంటే ఏమైంది, అతను సంతోషం కొద్దీ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి, ప్లస్ వెబ్సైట్ ఓపెన్ అయింది అనేటువంటి ఆనందంలో ఎంత పే చేస్తున్నాడో చూడకుండా 5,000 రూపాయలు పే చేశారు. సో మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే, ఓపెన్ అయినా కూడా కొంచెం నెమ్మదిగా ఆలోచించి అప్లై చేయాలి అందరూ కూడా. ఓకేనా? సో సర్టిఫికెట్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. కొంతమంది అయితే స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం లేదు, మరికొంతమంది నేటివ్ దగ్గర ఆధార్ కార్డులు, కొంతమంది రేషన్ కార్డులు కూడా అప్లోడ్ చేస్తున్నారు. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ అయితే చేయొద్దండి. లాస్ట్ టైము మరి నేను ఒక నోటీస్ అయితే మరి పెట్టాను మన వీడియోలో. ఏపీ హైకోర్టు వాళ్ళే కొంతమందిని మేము రిజెక్ట్ చేశాము, సో ఏంటి కొన్ని అంటే అన్రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారు అంటూ ఒక నోటీస్ విడుదల చేసింది. అంటే మనం ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా సో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే క్లియర్గా ముఖ్యంగా పేమెంట్ దగ్గర చూసుకోండి ఫ్రెండ్స్, ఎన్ని జిల్లాలకు అప్లై చేస్తున్నారు. ముందుగా మీ జిల్లాకైతే టిక్ చేయండి, ఎందుకంటే లోకల్ కేటగిరీ కిందకు వస్తారు. లేదా మీకు నచ్చితే ఇంకొక జిల్లాకు కూడా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అంటే మీరు ఉమ్మడి జిల్లా పరంగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది కదా, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అనేవి డివైడ్ అయ్యాయి కాబట్టి మీ పక్కకున్న డిస్ట్రిక్ట్ కూడా చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ పెట్టేశారనుకోండి, సో మరి ఆటోమేటిక్గా అమౌంట్ అయితే కట్ అయ్యే అవకాశము ఉంది. 5,000 కట్ అయ్యేసరికి షాక్ అయ్యాను నేను కూడా. ఆ అబ్బాయి కూడా షాక్ గురి కావడం అయితే జరిగింది. ఎవరైనా చేయలేరు. ఇక హెల్ప్ లైన్కి అయితే ఒకసారి కాల్ చేసి చూడని చెప్పాను, కానీ సో ఎలాంటి
ఉపయోగం అయితే కలగలేదు. కాబట్టి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నెమ్మదిగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో ఎడిట్ ఆప్షన్ వస్తుందని అడుగుతున్నారు కానీ చెప్పలేమండి, మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో హైకోర్టు అనేది చెప్పలేము. ప్లస్ ఎక్స్టెండ్ చేస్తారా అంటే కూడా అది కూడా మనకైతే డౌటే అండి, చెప్పలేం. ఎక్స్టెండ్ చేసేది లేనిదైతే మనకు ఐడియా లేదు. సో ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ వస్తే మాత్రం నేనైతే అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇదండి అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి అంశము. సో అందరికీ మ్యాక్సిమం షేర్ అయ్యే విధంగా అయితే చూడండి ఈ వీడియోని. సో మనకు 11వ తారీఖు లాస్ట్ డేట్ అండి. 11వ తారీఖు కదా, ఇంకొక రోజు 2 days టైం ఉంది కదా అని ఆలోచించకండి. మ్యాక్సిమం 10వ తారీఖు లాస్ట్ డేట్ మనది. ఓకే, అప్లై చేయడానికి. ఎందుకు 11వ తారీఖు ఓపెన్ కాదండి, ఆల్మోస్ట్ ఓపెన్ కాదు. అందరూ లాస్ట్ డేట్ కదా అని చెప్పేసి అప్లై చేయడానికి ట్రై చేస్తారు. సర్వర్ అనేది హెవీ బిజీ ఉంటుంది, ఓపెన్ కూడా కాదు. కాబట్టి 10వ తారీఖే అందరికీ లాస్ట్ డేట్గా పెట్టుకొని అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అందరికీ. క్లియర్గా అందరూ అప్లై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.